ప్రభు నామంలో అందరికీ వందనాలండి. ఈ సమయంలో కొన్ని వచనములు చదువుకుందామండి. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము కొన్ని వచనములు చదువుకుందామండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను, తన ప్రాణాధారమైన ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఈ మార్గమునందు పురుషులైనను స్త్రీలైనను కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజ మందిరంలో ప్రధాని పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కునకు వచ్చినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవు ఎవరవని అడగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును అని చెప్పాను. అయితే సౌలు గారు మరి దేవుని నమ్ముకున్న బిడ్డలను ఆయన చాలా హింసించేవారండి, చాలా బాధించేవారు. దేవుని నమ్ముకున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా ఆయన కొరడాలతో కొట్టి మరి వీడిచి ఎంతో బాధించేవారండి ఆయన. అయితే మరి కొంతమంది స్త్రీలు అయితే గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా వారి కడుపు చీల్చి మరి కడుపులో ఉన్న శిశువును పైకి ఎగరేసి మరి ఆ బిడ్డను కత్తితో అంతం చేసేవారు, చంపేసేవాడు ఆయన. అయితే ఈ ప్రజలందరూ జడిసిపోయి మరి దమస్కులోకి పారిపోతున్నప్పుడు మరి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను మరి ప్రజలందరినీ హింసించి చంపుతానని ఒక అధికార పత్రిక తెచ్చుకొని గుర్రమెక్కి దమస్కులోకి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు ఆకాశం నుండి ఒక వెలుగు అతన్ని చుట్టుకొని అతన్ని నేల మీద పడవేసింది. ప్రభు అతన్ని పట్టుకున్నాడు. కనుక సౌలా, నువ్వేళ నన్ను హింసించున్నావు అన్నప్పుడు, నువ్వెవరము అని అడిగినప్పుడు, నువ్వెవరిని హింసిస్తున్నావో ఆయన నేనని ఆయన చెప్పి ఉన్నాడు. మరి ఎంత దుర్మార్గంగా, ఎంత దుష్టుగా ప్రవర్తించేవారండి సౌలు గారు. దేవుని నమ్ముకున్న తర్వాత పౌలుగా మారాడు. అయితే మరి అటువంటి వాడిని దేవుడు మార్చాడండి. ఈ లోకంలో కూడా చాలామంది కూడా దేవుని యందు భయభక్తులుగా ఉన్న సేవకులు కూడా చాలా హింసిస్తున్నారు, చాలా బాధిస్తున్నారు, చాలా నిందలు మోపుతున్నారు, అనరాని మాటలు అంటున్నారు.